రాలేదు? ఓణి ఇంతగా చిక్కిపోయిందేమిటి? ఊరుకో అమ్మా. అమెరికా నుంచి నాన్నగారు ఫోన్ చేసి బావ కోసం డెవలప్ అవ్వు అంటే కొంచెం డెవలప్ అయ్యా తప్ప. డెవలప్ చేయమంది దీన్ని కదే, దీన్ని. ఆయన లేక పుట్టావు కదా అని లేత తోమపాకులా పెంచుకోవాలనుకుంటే అడ్డమైన గడ్డి తిని అరిటాకులా తయారయ్యావు. అరిటాకంటే గుర్తొచ్చింది, నాకు అట్టిపళ్ళు కావాలి. పొద్దునే కదే డజన్ అట్టిపళ్ళు తిన్నావు. మరెందుకు అమ్మ గుర్తు చేసావు? ఎవరైనా ఆకలేస్తే తినాలనుకుంటారు, నువ్వేమిటే గుర్తొస్తే తింటానంటావు. ఏమిటో అన్నయ్య గారు జరగనివన్నీ ఊహించుకుంటారు. అమ్మా బావ బయటికి వెళ్తున్నట్టున్నాడు, నేను వెళ్ళొస్తానే. నెమ్మదిగా వెళ్ళవే, పొయ్యి మీద పాలు పెట్టాను, ఒలిపోగలవు. ఒరే కృష్ణ, వస్తున్నా నాన్నగారు. రావుకాలం దాటిపోయింది, బయలుదేరాలి, రారా. అలాగే నాన్నగారు. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎదురుకుంటా ఉంటేను. ఇదేంట్రా అలా మెలికి తిరిగిపోతుంది? అమ్మా ఏ క్షణం ఏమైనా జరగచ్చు, బీ కేర్ఫుల్. రోజు అందమైన అమ్మాయి కల్లోకి రావడం ఏంటో, పొద్దున్నే బోడద గుమ్మడికాయలా ఇది ఎదురు రావడం ఏంటో. అమ్మయ్యా, ఎప్పుడు అన్నయ్య సేఫ్. కల్లోకి వచ్చిన అందమైన అమ్మాయి ఎక్కడ? బ్రో బ్రో, అరే వేద్దాం. బ్రో ఎందుకు ఇంత టెన్షన్? ఇట్స్ జస్ట్ అ ఫ్లవర్. కాదురా, నా లవరు. ఓహో, ఫ్లవర్ ని నీ లవర్ గా ఊహించుకుంటున్నావు అనమాట. వెటకారం వద్దురోయ్. రోజు నా కల్లోకి వచ్చే అమ్మాయి లైవ్ లోకి వచ్చి పువ్వు ఇచ్చింది. అరే బ్రో, నిద్ర వచ్చినప్పుడు కళ కనాలి కానీ కళ కోసం ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోకూడదు. యు నో దట్ దేర్ సంథింగ్ ఫండమెంటల్ రాంగ్ విత్ ఐడియా. ఈ మధ్య నీకు బాగా ఎక్కువైపోయిందిరా. ఏంట్రా నమ్మవా? ఎలా నమ్మాలి చెప్తున్నావు? అయినా నీకు అబద్ధం చెప్పే టాలెంట్ లేదు కానీ. అమెరికా నుంచి మామయ్య ఫోను, ఆంటీకి ఇవ్వాలి. యూ కంటిన్యూ. హలో, ఏమేవ్ ఉపవాసం ఉన్నావా? నేను ఉపవాసం ఏంటి బాబయ్య, పొద్దునే పుష్టిగా పట్టించా. మీ అత్తయ్య ఫోన్ నీ దగ్గర ఎందుకుందిరా? అది బ్యాలెన్స్ లేక. సరే సర్లే, మీ అత్తయ్యకి ఎందుకు వస్తున్నావు? ఉండు, ఇదిగో అత్తయ్య డాలర్ మామయ్య ఫోన్ తీసుకో. మామయ్య ఫోన్ లో ఉన్నాడు, అది అమెరికాలో. ఎందుకంత సిగ్గు? హలో ఏమండి, బాగున్నారా? బాగున్నాను. పొద్దున్నే లేచి స్నానం చేసి తులసి కోట చుట్టూ ప్రదక్షిణాలు చేసావా? చేశానండి. మరి ఉపవాసం ఉన్నావా? ఎందుకు? ఎందుకేమిటి, ఈ రోజు కార్తీక పౌర్ణమి కదా. అది నిన్న కదండి. నిన్న ఇండియాలో స్టార్ట్ అయ్యి ఈ రోజు అమెరికాలో కంటిన్యూ అవుతుంది. ఈ రోజు కూడా ఉపవాసం ఉండాలి. ఈ రోజు కూడానా? మరి వచ్చే జన్మలో కూడా నేనే మొగుండవాలా వద్దా? రామరామా, అదే మాట్లాడి. జన్మ జన్మలకి మీరే నా భర్త. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంది? మీరు చెప్పినట్టుగానే బాగా డెవలప్ అవుతుందండి. బావగారు ఏమంటున్నారు ఏమిటి? ఇక్కడే ఉన్నారు, ఇస్తానుండండి, మాట్లాడుదురు గాని. అన్నయ్య గారు ఆయన లైన్ లో ఉన్నారు. ఏం బావగారు బాగున్నారా? నేను బాగానే ఉన్నాను బావగారు. మీకు అక్కడ స్వయం పాకానికి ఉప్పు పప్పు అవి బాగా గిట్టుబాటు అయినాయా? ఏం గిట్టడం ఏమిటో, ఇక్కడ ఎవరు బావగారు ఉప్పు పప్పు వాడేది? అన్ని పిజ్జాలు బర్గర్లు అయితేను. అది సరే బావగారు, మా అల్లుడు గారు బాగున్నారా? వాడికేమండి, అగ్రహారంలో సూర్యగ్రహం లాగా దగ్గరగా వెలిగిపోతున్నాడు. అందుకే కదా బావగారు నా బంగారాన్ని వాడికిచ్చేయాలనుకుంటున్నాను. బావగారు మీరు చెప్పినట్లుగానే $50,000 బ్యాంకులో వేశాను. లాస్ ఏంజల్స్ లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ మాట్లాడేశాను. కార్తీక మాసంలో కన్యాదానం చేస్తే మంచిదట. మరి మనం ఒక మాట అనుకుంటే. ఇదిగో సరిగ్గా శుభకార్యానికి శుభముహూర్తం పెడదామని వెళ్తుంటే మీ ఫోన్ వచ్చింది. మీరు ఇక్కడికి వస్తే మన ఇద్దరం ఒక మాట నేర్చుకుందాం అని. ఓకే ఓకే ఓకే, మంచి రోజు చూసుకుని వచ్చేస్తాను. ముహూర్తాలు పెట్టేసుకుందాం. ఓకే. ఏమండి, ఒక మాట అబ్బాయిని కూడా అడిగి నిర్ణయం తీసుకోవచ్చుగా. అంబుజాక్షి ఒకసారి ఎదురు రావా? వాళ్ళిద్దరు ఎంత అన్యోన్యంగా ఉన్నారో చూసావా? నువ్వే అనవసరంగా కంగారు పడుతున్నావు. వెళ్ళు, పని చూసుకో. ఏంటనయా అంబుజాక్షిని పిలుస్తున్నావు? కొంప తీసి కళ్ళు వచ్చినమ్మా అంబుజాక్ష. కాదురా, తన ఎదురు వస్తే మంచి జరుగుతుందని. ఓహో, నీ ట్రాక్ ఇలా వెళ్తుందా? కంటిన్యూ. మనలెవరికి ఫోన్ చేయాలి? పంతులు గారు ఏంటి ఆలోచిస్తున్నారు? అల్లుడు గారు వీలైనంత తొందరగా పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. దగ్గరలో ఏదో ముహూర్తం ఉందని చెప్పారు కదా, అదే ఫిక్స్ చేయండి. చూడండి, మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి. ఇది ముహూర్తం, ప్రయాణం కాదు. పాపంలోనే ఉన్నాను, బాగా చూస్తాను. అంకుల్ అంకుల్ అక్క పిలుస్తుంది. ఎవరు పాప? ఈ రెండు అంకుల్ నేను చూపిస్తా. ఇదిరమ్మా. ఏమ్మా, ఏదమ్మా మీ అక్క? అక్కడుంది. మీరా? అర్థం కావట్లేదు.
రావట్లేదే నాయనా కృష్ణ వీడెక్కడికి వెళ్ళాడు? మీరేంటండి ఇక్కడ? పెళ్లి కూతురు మీ ఫ్రెండా? కాదండి, నేనే పెళ్లి కూతురు. నో, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. నాకు అదే కావాలండి. అంటే మీకు ఈ పెళ్లి ఇష్టం లేదా? అవునండి. కనపడుతుంది. నాకేమో నా మనసుకి నచ్చిన వాడిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని కోరిక. కానీ మా నాన్నగారు సడన్ గా ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసేశారు. మీరే ఏదో ఒకటి చేయాలండి. నేనేం చేయాలి? ఏదో ఒకటి చేసి ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయండి ప్లీజ్ ప్లీజ్. ఓహో, అదెంత? అది మొత్తం నా చేతిలో ఉన్న పని. మీరేం కంగారు పడకండి, మొత్తం నేను చూసుకుంటాను. రాహుకేతువులు ఎక్కడున్నారో తెలియట్లేదు. కంగారుకు జ్వజ్వల్యమానంగా వెలిగిపోతున్నాడు. ఏంటండి పంతులు గారు, ముహూర్తం చూడమంటే చేతులు నలుపుకుంటున్నారు? అదే అబ్బాయి ఇంకా రాలేదేంటా అని. అబ్బాయి వస్తాడులేండి, ఫ్లైట్ మిస్ అయిందట, 1 గంటలో జాయిన్ అవుతాడు. మీరు ముహూర్తం పెట్టండి. నీ కొడుకు గురించి ఎవడు అడిగాడరా? నా కొడుకు గురించి నేను ఆలోచిస్తుంటాను. ఎక్కడ చచ్చావురా ఇంతసేపు? నువ్వు రావటం లేట్ అయితే నేనేదో దుర్ముహూర్తం పెట్టేసేవాడిని. చూసి సరిగ్గా చెప్పు, మంచి ముహూర్తం. ఆ అమ్మాయి జాతక నక్షత్రం ప్రకారం. ఏంటండి మీలో మీరే గుసగుసలు ఆడుకుంటున్నారు? అంటే అది ఎందుకు నాన్నగారు ఆ మొహమాటం? ఉన్నదేదో మొహం మీద చెప్పాక. ఏం తెలుసని చెప్పమంటావురా? అంటే చెప్పలేనంటారు. పోనీ మీరైనా చెప్పండి పంతులు గారు. ఏమీ లేదండి, ఇంతకు ముందు జాతకాలు చూడకుండా నాన్నగారు నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టేశారు. ఏమన్నా ప్రాబ్లమా? ప్రాబ్లం అంటే అమ్మాయి జాతకంలో చిన్న దోషం ఉందండి. చిన్న దోషమే కదా, పెద్ద ప్రమాదం ఏమీ లేదు కదా. ప్రమాదం అంటే పెద్ద ప్రమాదం ఏదీ లేదండి. అమ్మాయిని అబ్బాయికి ఇచ్చేసారనుకోండి, అబ్బాయి పోతాడు. అబ్బాయిని అమ్మాయికి ఇచ్చేసారనుకోండి, అబ్బాయే పోతాడు. మిమ్మల్ని కాదని వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారనుకోండి, మీరు పోతారు. చిన్న దోషం అంటావేటయ్యా? అవతల ప్రాణాలే పోతుంటేను. లేచిపోయారేంటండి? సరాసరి పైకి వెళ్ళటం ఇష్టం లేక. సారీ బావగారు. పర్వాలేదు బావగారు, జాతకాలు కుదరకపోతే మనం మాత్రం ఏం చేస్తాం? మంచిది బావగారు, మాకు సెలవు. అలాగే బావగారు. అయ్యా మమ్మల్ని కూడా క్షమించండి, మేము కూడా వస్తాం. సంభావన తర్వాత పంపించండి, కంగారేం లేదు. పదరా. సూపర్ అన్న లవ్ స్టోరీ. కల్లోకి వచ్చిన అమ్మాయి లైవ్ లోకి రావడం ఏంటి, ఆ అమ్మాయి ఎంగేజ్మెంట్ నువ్వు క్యాన్సిల్ చేయడం ఏంటి? నీ లవ్ స్టోరీ ఆ తర్వాత అమ్మాయిని కళ్ళడానికి. బాస్, ఆ దుబ్బుడు అమీర్పేట గల్లీలో తిరుగుతున్నాడు. నేను ఒక 2 minutes లో అక్కడికి వస్తాను. రాకపోతే ఇంకో 2 minutes వెయిట్ చేయి. అప్పటికి రాకపోతే వచ్చేదాకా వెయిట్ చేయ బుల్బుల్. ఓకే బాస్. అన్న ఈ చుట్టాలు క్యాన్సిల్ చేయడం బానే ఉంది, ఆ తర్వాత ఏం జరిగింది? ఒక రోజు బస్ స్టాప్ లో ఆటో. చూడవే పంతులు, చిచి, వీళ్ళతో నాకెందుకు? ఏంటి ఎందుకు నవ్వుతున్నారు? చచ్చా ఊరుకోండి, అలా ఎగతాళి చేయడం తప్పు. ఆయన చాలా మంచివారు.